ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ నా హృదయపూర్వక నాతో ఒక సహోదరి అంది, అమ్మా మీరు దేవుణ్ణి కలిగి ఉన్నారు కదా, ఎన్ని బాధలు మీకు ఎందుకమ్మా అని అడుగుతుంది. శ్రమ లేనివాడు నా వాడు కాదని దేవుడు చెప్తున్నాడు. శ్రమ తట్టుకోగలిగినంత మాత్రమే దేవుడు ఇస్తున్నాను అంటున్నాడు. నిజమే, ఒక అన్న లేకపోవచ్చు, ఒక తండ్రి లేకపోవచ్చు, నలుగురు ఆడపిల్లలమే కావచ్చు, కానీ మేము దేవుని కలిగి ఉన్నాం. ఆయన మాకు ప్రేమనిచ్చారు. నలుగురు అక్క చెల్లెలు ఐక్యత కలిగి ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. నిజంగా మా జీవితాల్లో శ్రమ ఉంది, అన్నీ ఉంటే దేవుని కలిగి ఉండటంలో గొప్ప ఏం లేదండి. ఏమీ లేనప్పుడే దేవునిలో ఉండటమే దేవుని యొక్క కృప మనపై ఉంటుంది. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఈరోజు సమాధానంగా ఉన్నాను. ఏమీ నా జీవితంలో లేకపోవచ్చు, ఒక రోజు గడిస్తే ఒక రోజు గడవకపోవచ్చు, కానీ నా ప్రభు నాతో ఉన్నాడు. ఆయన రాజ్యంలో నేను ఉంటానని ఒక విశ్వాసముతో దేవుని వైపుకు చూస్తున్నాను. మరి